వాళ్ళకి అప్పులు పోయినాయి, వాళ్ళు ధైర్యంగా బతుకుతారు, రేపు ఇంకా ధైర్యంగా వ్యవసాయం చేసుకొని బతుకుతారు. ఆ విధంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు చేసే విధంగా నీ ప్రభుత్వం పనిచేయాలి. కానీ నువ్వు ఇంట్లో వండుకొని నీ చేలేగాళ్ళనో నీ కుక్కలనో బయట తోలిచ్చి వీళ్ళే పాలిస్తారనేది పద్ధతి కాదు. మేము నీకు ఓటేసినాం, మేము హరీష్ రావుకో లేకపోతే ఇంకో నాయకునికో ఓటేయలే. అందుకోసమే మీ ద్వారా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళ హక్కులు వాళ్ళు అడగాలి. ఎమ్మెల్యేని ఏం చెయ్యాలి, మమ్మల్ని కూడా నిలదీయండి. ఇప్పుడు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఏది డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులకే వాళ్ళకు ఒక 400 కోట్ల చిల్లర పైసలు రావాలి. ఈ నడమల్లే కలెక్టర్ గవర్నమెంట్కు రాసిండు, ఈ పైసలు వస్తే వాళ్ళకి అంతో ఇంతో వాళ్ళ కనీస అవసరాలు తీరుస్తాయి. అందుకోసమే మీ ద్వారా మేము కోరేది ప్రజలందరూ ఏంటంటే వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాం. ఆ టీఆర్ఎస్ నాయకులు ఇంట్లో ఉన్నా కానీ మేము బయట ఉండి చిన్న చిన్న సమస్యలు, ఒక ఊరికి బోర్ లేదు, ఒక ఊరికి బోర్ మోటార్ కావాలి, లేకపోతే ఒక చిన్న సీసీ రోడ్ కావాలి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్, ఇంకా చిన్న చిన్న పనులు మేము తప్పక మా రేవంత్ అన్న దగ్గరికి పోయి అవన్నీ చేపించే బాధ్యతనే మాది. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నామని మేమే చెప్తున్నాం. కానీ ప్రతిపక్ష నాయకుని హోదా నువ్వు 58 లక్షలు తీసుకున్నావు, 2 సార్లు అసెంబ్లీకి వస్తాయి అంటే అర్థం చేసుకో. ఎవడన్నా కానిస్టేబుల్ లేకపోతే అటెండరు 2 రోజులు ఉద్యోగం పోకపోతే అబ్సెంట్ చేస్తాం, జీతం కట్ చేస్తాం. మరి నువ్వు జీతం చేయకుండానే జీతం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? నేను దూరం ఉన్నవని కాదు, మా గజ్వేల్నే ఫామ్ హౌస్నే రోజు తింటున్నావు పంటున్నావు, ఆడికే పిలిపించుకొని రివ్యూ చేయి. ఒక ఎమ్మెల్యే ఎడికైనా పిలిపించుకొని అఫీషియల్ రివ్యూ చేయొచ్చు, ఆడికే పిలిపించుకొని చేయి. ఈ 15 నెలల నుంచి చేయలే. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నామని తప్పక ఈ వారంలోనో ఈ నెలల్లో ఆ రివ్యూ చేసే పని దూరం చేస్తాడు. మీరు కూడా ఆలోచించండి. 15 ఆగస్టుకు రావచ్చు, 26 జనవరికి రావచ్చు, జెండా ఎగిరేసి ఉన్నోళ్ళతో నలుగురితో మాట్లాడకపోతే అది బాధ్యత అంటారు. కానీ ఎవరికి కనిపించకుండా దొంగతనం చేసిన వాళ్ళకే ఫామ్ హౌస్లకే చెల్లకుండా అది పద్ధతి కాదు. మేము ఓట్లు వేసాం కాబట్టి మేము ఎట్టి పర్సెంట్ నిన్ను నిలదీస్తాము, నిన్ను అడుగుతాము. నువ్వు మాకు చెయ్యాల్సిన అవసరం ఉంది. చెయ్యి అంటే చెప్పు, నువ్వు రాజీనామా చేసేస్తే ఇంకోళ్ళు అవుతుంది. మేము ఇవాళ ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం గవర్నర్ గారిని కోరేది ఏంటంటే ఇక్కడ జరిగిన అవినీతిని అక్రమాలతో పాటు మాకు పనికి రాని మా కేసీఆర్ మాకెందుకు, మీరు ఆయనను బర్తరాఫ్ చేయాలని మా డిమాండ్తో మేము హైదరాబాద్ దాకా గవర్నర్ను కలుద్దానికి ఒక మెమరాండం సమర్పించడానికి మేము వెళ్తున్నాం.